నేనెళ్ళిపోతున్నా నా బిడ్డ బిడ్డ లచ్చవ్వ ఎక్కాని గుడిసె లేదు లచ్చవ్వ నీకై ముక్కాని బండ లేదు లచ్చవ్వ నా బంగారు తల్లి హే ఓ సారిగా వీడు ఫోన్ చేస్తాడేంటి అయ్యో హాయ్ హాయ్ ఇదేందా ఇదే ఇది నేను చూడలే హౌ ఆర్ యు ఎలా ఉన్నావు బేబీ ఎక్కడున్నావు ఏమిటండి మీరు మాట్లాడేది మంచిగా ఉన్నదా నీకోసమే నువ్వు ఫోన్ చేస్తావని అవునా డ్రెస్ వేసుకుంటావు కదా రోజు సారీ ఎందుకు కట్టినావు అంటే వెరైటీగా ఉంటది కదా అని అబ్బో అన్నం తిన్నావా తిన్నా కదా ఏం కూర మాది చికెన్ సిగ్గా ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా మన ఫేస్కి అది కూడానా రారా గజ్జుకుక్కద్దా మా అన్నత్తాడు బాయ్ హలో కొంచెం అయితే మా అన్నకు దొరికేటోళ్ళం తెలుసా సరే నేను తర్వాత చెప్తా సరేనా బాయ్ అబ్బా ఇలా పని బాగా యాష్టకైంది. జరుగు అరే గట్ల నెడతానండి పక్క పక్క వచ్చి కూర్చుంటానా మరి ఎక్కడ కూర్చోాలి పక్క పోకపోతే రాసుకొని పూసుకొని కూర్చోవాలా పెళ్ళానివి కాదా నాకు నేను నీకు మొగుడిని కాదా దగ్గర కూకపోతే ఎక్కడ కూర్చోను నా బయట లాగా చూస్తాను నన్ను మొగుడైతే రాసుకొని పూసుకొని కూర్చోవాలా మరి ఎక్కడ కూర్చుంటారే ఇంట్లో నన్ను నెత్తి మీద కూర్చో గట్ల మాట్లాడతానేంది ఇంకెట్లా మాట్లాడాలి మరి మొత్తానికి నన్ను గంజలీగా తీసేసినట్టు తీసేస్తాను లేకుంటే ఏం చేయాలి మొగుడా అనుకుంటా నీ లుంగి పట్టుకొని తిరగాల ఇంకా నా చుట్టూ తిరిగిన అవసరం లేదే నన్ను చక్కగా చూసుకుంటే చాలు. నిన్ను మంచిగా చూసుకోవాలా నువ్వు చిన్న పోరనివా సరే మరి తొట్టెలు వేసుకొని ఉయ్యాలుక్కుంటా అనాలా ఎందుకు కోపం తెచ్చుకుంటానవే చీర కుడతా నువ్వు చేస్తా అంటే కొంచెం అన్నం వేసుకురా పోయి. ఏంది నీకు చేతులు పని చేస్తలేవా కాళ్ళు పని చేస్తలేవా ఏం పని చేస్తలేవా నీకు అన్నం వేసుకురావాలి నేను నా చేతులు పని చేస్తానే కాళ్ళు పని చేస్తానే నువ్వు నా పెళ్ళానివి కదా అందుకే వేసుకురమ్మంటాను. కొంచెం అని ఉండాలి వేసుకోబా ఎందుకే నన్ను చూస్తే అస్సలే ఓరు నన్ను చూస్తేనే ఏదో ఒకటి మాట అంటనే ఉంటావు సూటిపోటు మాట నాకు ఎంత బాధ అనిపిస్తుంది. నేను పొద్దున్న దాకా పనికి పోయి కూలి పని చేసి వస్తే నా కాళ్ళు చేతులు గుంజుతాయి నా చేతుల పొక్కులు వచ్చినాయి కాళ్ళ పొక్కులు వచ్చినాయి ఇక చూడే కొంచెం అన్నం వేసుకొస్తే ఏమవుతుంది ఆ ఫోన్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ నా మీద పెడితే ఎంత బాగుంటుంది. నా ఫోన్ ఎందుకు పట్టుకుంటానా నువ్వు అంతగానో కాళ్ళు చేతులు నొక్కుతాయి వేరే పని చూసుకో నన్ను అరియకు అర్థమైందా నాకు వచ్చిన పని అదేనే నా బ్రతుకు తెరు అదే. అయితే నోరు మూసుకొని ఇంట్లో పోయి అన్నం వేసుకొని తిను నన్ను అరియకు ఇక్కడ పో ఏం చూస్తాను బండిగన్న చూసినావా బిగ్ బిలియన్
జస్ట్ 2 lakhs. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమున్నదే నీ అవ్వ, నీ బండి పాడుగాను. ఇదేంది బండి పాడుగానే తిడతానేంది? అదే మంచిగా ఉన్నదే. ఎంతనే ఇంతకి? 5 lakhs ది బిగ్ బిలియన్ లో 2 lakhs కే వచ్చింది తెలుసా? ఏంది ఎలక్ట్రిక్ దే కదా ఇది? 80,000 కాదే. 80,000 ఎవడిస్తాడని 80,000కి? నీ మొహం, 80,000కి వచ్చే బండి 2 లక్షలకు కొన్నావా నువ్వు? 80,000కి వచ్చే బండి షాక్ కొడతాందట, అందుకే దీంట్లో ఎత్తు పెట్టించిన, అందుకే 2 lakhs. అబ్బో షాక్ కొట్టకుండా ఉండడానికి. అవునా, నిజమా? అంటే ఇప్పుడు ఇది షాక్ కొట్టదానే? ఇవన్నీ తర్వాత చెప్తా గానీ దీని గురించి బెట్టింగ్ క్యారమ్ బోర్డ్ ఆడుకుందాం పా. సరే పా, ఆడదాం. ఒసే, పైసలు ఆడదామా? పైసలా? బెట్టు. పోనీ కొనుక్కొని ఆడదామా? నేను చిన్న పోరివా, మాట మినిమం ఉంటుంది. బెట్ట ఆడతాను, ఆడతా. టైం అవుతుంది కదా, నాతో ఓడిపోతానని. అబ్బో ఎందుకే బెట్టు? కూడా వలుతుంది. బెట్ట అయితేనే ఆడతా, లేకుంటే అప్పుడేకపోతాను మరి. సరే సరే, బెట్టే ఆడదాంటి. కొడదా అని కొట్టన్నా. కొట్టు, నువ్వు స్టార్ట్. ఎవరు కొడితే నేనే యాక్టివిటీ, ఎవరు కొడితే నేనే యాక్టివిటీ. నీ బొందరా, నీ బొంద. అవును పింకీ, నువ్వేమో గింత మంచిగా ఉంటావు కదా, నువ్వు పోయి గవర్నెట్లే వేసుకున్నావు పెళ్ళి. అంత సూత్ ఎట్టేటే ఉంటాడు, అంత ఆగమాగం ఉంటాడు మనిషి. మీ ఇద్దరికి లెంక ఎట్లా కలిసింది నాకు అర్థం కాదు. లెంక లేదు, తొక్క లేదే. మా అయ్యకు పానం మంచలేదు, రేపో మాపో అన్నట్టున్నాడు. మా అయ్య సచ్చేలోపు దీనికి ఎవరికో ఒకరికి ఇచ్చి కట్టబెట్టాలని వీళ్ళు ఏం చేసిళ్ళు, ఎవడో ఒకడు కదా అని వీనికిచ్చి పెళ్లి చేసిళ్ళు. ఏం చేద్దాం, వాళ్ళ సంతోషం కోసం వీనితో ఉండాల్సి వస్తుంది. నచ్చని బట్టలు ఉంటేనే మనం వేసుకోము. ఏంది మన రేంజ్ ఏంది, మన కథ ఏంది? నచ్చని లైఫ్ ఎట్లా లీడ్ చేస్తాను నువ్వు? నీ బాధ ఏందే? ఆడు ఫస్ట్ నువ్వు. అవసరం మనకి ఇవన్నీ? పొట్టోడికి దోలు తీరిపోయింది. అవన్నీ నాకెందుకు గాని, పెళ్ళికి ముందు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లవ్ అసలు ఏమన్నా ఉన్నదానే? నువ్వు ఆడడానికి వచ్చినావా, ఆడడానికి వచ్చినావానే? ఆడు. ఆయన నీ గురించి నాకే. అబ్బో ఓయ్, ఈ శల్క దాకా పోయేద్దాం దావే. ఓయ్, నిన్నేనే 3 phase ఉన్నది కరెంట్, ఇప్పుడు ఆరైందంటే 2 phase అవుతుంది. ఆ శల్కకి నీళ్ళు కడదా పత్తికి. ఏయ్, పిలుస్తంటే పెయిన్ మారతలేదా నీకు? ఏంటిది? ఈ శల్క దాకా పోయి నీళ్ళు కట్టొద్దా పత్తికి? నువ్వు నీళ్ళు కడితే నీళ్ళెందుకు వచ్చుడు? ఆసరైతావానే? ఓ పింకీ, నువ్వు శల్కలో పోయి నీళ్లు కడతావా మట్టిలో దిగి? నా హస్బెండ్ అయితే టీ తాగిన గ్లాసు కూడా కడగనియడు తెలుసా? నన్ను అడుగు తీసి కింద కూడా పెట్టనియడు. ఏందమ్మా నువ్వు మధ్యలో అన్నీ ఎక్కిస్తాను నా భార్యకు? నీకేంటిది మధ్యలో? పొలం దాకా పోయొద్దా మనం? నీకు 10% కాకపోతే నోరు మూసుకొని ఇట్లా వంట అని చెప్పినా కదా, నన్ను ఎందుకు ఇస్తాను మధ్యలో? ఎక్కువ మాట్లాడడం అంత మంచిగా బుద్ధి ఇక్కడ నుంచి వెళ్ళిపో. బుద్ధి నా టైం చాలా వేస్ట్ చేస్తాను నువ్వు అయితే. తొందరగా పింకీ, నీ మొగుడేంది, అని అవతారం ఏంది, అని కథ ఏంది? గీనతో ఎట్లా సంసారం చేస్తానవే నువ్వు? నిన్ను పొలం కాడికి తీసుకుపోతానంటాడేంది? రోజు పొలం కాడికి పోతానావు నువ్వు? అబ్బా, మనం కాలేజ్ డ్రెస్లలో ఎట్లుండేటోళ్ళము. నువ్వేందుకు చీరలు కట్టుకొని తిరుగుతాను ఏంది అసలు? మెడలు ఏంది అది, అంత నీ అవతారం ఏంది, అంత పిచ్చి పిచ్చిగా ఉన్నావు తెలుసా? మంచిగా డ్రెస్సులు మంచి జీన్సులు, టీషర్ట్లు, పాయింట్లు ఎట్లా వేసుకొని తిరిగేది మనము? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇగో నేను చూడు, ఇప్పటికి అట్లనే ఉన్నా. అబ్బో, నీకంటే 2 సంవత్సరాల ముందే పెళ్ళైంది నాకు. పెళ్ళైందా లేకున్నా నేను అసలు? ఇదేందా ఇది నేను చూడలే.
ఓ నీ గిసొంటి మొగుడు వస్తేనా నాకు గోసుండు నాకైతే. నాకైతే రాలేదబ్బా. అసలు ఎట్లా ఇవ్వతానే వాంతో నాకు అర్థమైతే లేదు. నాశనం అయిపోతావురా, పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. పోయి నుంచి ఆడలేదేం లేదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఉన్నదే కదా నేను అన్నది. అయినా ఇలా పీపుల్స్కి ఎంత చెప్పినా అర్థం కాదు, పర్థం కాదు. ది నెక్స్ట్ డే బగల మారిని నేనే, సొగసు గత్తెను నేనే, చీర తీసి డ్రెస్ వేసి మోడల్ అయిపోయా. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వరంగల్ మోడల్ నేనే, ర్యాంప్ వాక్ చేస్తానే, కప్పు గెలిచి సెలబ్రిటీ అయ్యి పైసలు సంపాదిస్తా. వగల రాణివి నీవి, సొగసు కాడను నేనే. పింకీ ఇంత అందంగా ఉన్నవేందే? అబ్బో నీ అందానికి, నీ ఫేస్ కట్ కి ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నో, ఏ బిజినెస్ మ్యాన్ నో, ఏ సెలబ్రిటీనో చేసుకోవాల్సింది గీ ఆవులాగానే వేసుకున్నావు. అవసరమా అనే నీకు? చూసేటోళ్ళు ఏమనుకుంటారు? పింకీ ఇంకో జన్మంటూ ఉంటే ఏ సెలబ్రిటీనో చేసుకోవాలి కానీ వీణ్ణి మాత్రం అస్సలు చేసుకోకు, సరేనా? పింకీ మొత్తం చేంజ్ అయినావు కదా. ఈ పని ఏదో ముందుగా వేసేది గసంటు మోడ్ వచ్చాను నీకు. మొత్తానికైతే చేంజ్ అయినావు. అది సరే గాని నువ్వేందే, నువ్వు కాక కొన్న కొత్త బండి అని చీటికి మాటికి దుకాణంలో పోయినా అదే, దవాఖానలో పోయినా అదే, ఎటు పోయినా అదే వేసుకొని పోతాను. ఇక పోతాంటే బాత్రూంలకు కూడా అదే వేసుకుపోయేటట్టున్నావు కదా బండి. అవునే, నా ఇష్టం. బాత్రూంలోకి వేసుకోపోతా, కావాలంటే నేను పండుకునే బెడ్రూమ్లోకి వేసుకోపోతా. నీకెందుకే, అయినా బండి లేదు కదా నీకు, అందుకే అసూయపడతానంటున్నావు. ఇక నువ్వుగాక కొన్న కొత్త బండి అయితమే కానీ నీ మొగుడు మహారాజు ఎటు పోయిండు కనబడతలేడు. కట్టెలు కుట్టడు అని పోయిండు. ఏంది కట్కొట్ పాయింట్ అంటే ఏంటిదే? అదే కట్కొట్ పాయింట్. పాష్ మాట్లాడే రాగానే నీకు? అబ్బో ఏంటిదో చెప్ప ఫస్ట్. కట్టెలు కొట్టబోయిండా అంటానా? నీలాంటి పాష్ మాటలు నాకు రావులే. అయ్యో అయితే కానీ ఇప్పుడు కట్టెల పొయ్యి మీద ఆడతారా మీరు ఇప్పుడు? అవ్వా ఇజ్జతి పోతుంది. ఇంకా గ్యాసులు, గీజర్లు, హీటర్లు లేవా మీకు? వాడరా అవి? అబ్బా 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 అబ్బా, గదాని మీద వంట చేస్తే ఆ పొగ అంతా నీ ముఖానికి పట్టి గొంతులో పోయి మొత్తం స్కిన్ ఇన్ఫెక్షన్ అవుతుంది తెలుసా. నీ ఫేస్ అంతా అగ్లీ అగ్లీ అవుతుంది. వరంగల్ మోడల్ అంటే ఎట్లుండాలనే? మళ్ళా వరంగల్ మోడల్ అని చెప్పుకొని తిరుగుతాను ఒక్క రోజులనే. ఛీ, ఇట్లయితే కలుపుకొని చెప్తాను మా సంఘంలో. అబ్బా ప్లీజ్ కలుపుకో, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మరి నీ మొగన్ అన్ని కొనమని చెప్పు. వాడేడగుంటాడే, కొనడు. నిజం చెప్పవే, ఆ రైస్ కర్రీ కూడా కట్టెల పొయ్యి మీద కుక్ చేస్తారా? అవును, దాని మీదనే వండుకుంటాం. ఓ మై గాడ్, ఆ రైస్లో కర్రీలా మషి మొత్తం పడితే అది తింటే ఐ డోంట్ ఈట్ దట్ రైస్ అండ్ కర్రీ. నాకైతే ఎప్పుడు పెట్టకు, ఓకే? ఏంటి మమ్మీ ఎవడు? ఏ అప్పటి నుంచి చూస్తానే ఏందే ఎక్కువ మాట్లాడతాను. కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఏమైతుంది? ఏమైతుంది? మీ అమ్మమ్మ తాతయ్య దేని మీద వండుకున్నారు? కట్టెల పొయ్యి మీద కాదా? ఏమో ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రిక్ వస్తువులు ఏమంటారు, గ్యాస్, హీటర్ చూసి బాగా ముడతాను. ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయా? అందుకేనే ఒకప్పుడు మనుషులు 100 ఏళ్ళు బతుకుతే ఇప్పుడు మనం మాత్రం 50-60 ఏళ్ళకే సత్తానం. ఏం చెప్పావురా? చెప్పడానికే నీతులు, చేయడానికి ఉన్నాయి. అర్థమైందా? వాడద్దంటలే, నేను లిమిట్ లా వాడాలని చెప్తాను. మొగడతాన్ని పోతా. పొద్దుటి సంది కట్టెలు పోయినా వానకు మొత్తం తడిసినాయి, ఒక్క కట్టె దొరకలేదు. రేపటి సంది ఎట్లనో పొయ్యిలకు నీళ్ళు ఆగబెట్టుకోవడానికి కొన్ని నీళ్ళే పోయే. తెచ్చుకోపో. అగా ఎట్లా అంటావు? నీకేం పని పడలేదా? ఊకే నా మీద పడేస్తావు. తెచ్చుకోపోరాదు, తెచ్చుకొని తాగు. ఓగో
గట్లా అంటానే ఏంది తెచ్చిస్తే ఏమైతా నీ చేతిలో అన్న నొప్పి పెడతానే అవును నొప్పి పెడతానే. రోజు చీర కట్టుకొని మహాలక్ష్మి లాగా ఉండేదాన్ని ఈ రోజేమో ఇట్లా డ్రెస్ వేసుకొని అంత వింత వింతగా తయారైనావు. ఎవరు నేర్పుతారా ఈ బుద్ధి? ఇప్పుడు నేను డ్రెస్ వేసుకుంటే ఏమైతుంది నీకు? ఏమైతుంది? ఏమైతుందంటే రోజు ఎట్లుండేదాన్ని ఇవాళ ఎట్లున్నావు? ఓర్తలేవు కదా నన్ను నేను డ్రెస్ వేసుకుంటే. నువ్వు ఇప్పుడే గిట్లంటే రేపు నేను మోడలింగ్ చేద్దాం అనుకుంటానా. అలా చిన్న చిన్న డ్రెస్సులు కొత్త కొత్త డ్రెస్సులు వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా అప్పుడేమంటావు? ఏంది మోడలింగ్ చేస్తావా? చిన్న చిన్న పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటావా? నా ఇజ్జత్ ఉంచాలనుకుంటున్నావా తీసేయాలనుకుంటున్నావా? ఊళ్ళే నా పరువు ఉంటుందా పోతుందా నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తే? ఈ చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని పాలుల ముందట వాళ్ళ వీళ్ళ ముందట తిరిగితే నేను బతకాలనుకుంటున్నావా సావాలనుకుంటున్నావా? వాళ్ళందరూ వాళ్ళ ముందట నా ముఖం చూపించుకో బుద్ధి అవుతుందానే? నువ్వు ఎన్నన్నా మాట్లాడు, నేను మాత్రం ఈ మంత్ ఎండింగ్ లో మోడలింగ్ కి పోతా అంటే పోతా గంతే. మోడల్ మోడల్ సూపర్ మోడల్. పోయినామనుకొని కాలు రెక్కలు కొట్టి ఇంట్లో కూకుండా పెడతా. నేను తెచ్చింది తిను లేకపోతే ఇంట్లో పండు. పిచ్చి పిచ్చి మన నకరాలు చేయకు నా ముందట. ఏంది నా కాళ్ళు ఇరగొడతావా? అసలు ఎవతన్నా నీ మొహం చూస్తుందా? కనీసం దగ్గర కన్నా రానిస్తుందా? ఏదో మా నాన్నకి బాలేక మా నాన్న సంతోషం కోసం నిన్ను పెళ్లి చేసుకున్నా అంతే. నీ మీద ప్రేమ ఉండి కాదు, నువ్వంటే ఇష్టమని కాదు. అయినా నేను నీకు దక్కిందంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి. పుణ్యం అర్థమైందా? నువ్వు నా కాళ్ళు ఇరగొడతా అని మాట్లాడతానవా? నాకు నచ్చిందే చేస్తా, నాకు ఇష్టమైందా నేను చేస్తా. నేను ఎట్లయినా మోడలింగ్ కి పోతా 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 గంతే. ఏందే ఊకుంటా అంటే బాగా పిచ్చి పిచ్చి మాట్లాడతాను. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని అటు ఇటు తిరుగుతా ఊళ్ళో తిరుగుతా అంటే ఎవడుకుంటాడే? నా ఇష్టం. నీ ఇష్టం అంటే అది నేను ఎట్లయినా మోడలింగ్ కి చేస్తా గంతే. చేస్తా అంటే ఇక్కడ గాజులు వేసుకొని ఉన్నానా నేను? నా ఇష్టాన్ని కాయడానికి నువ్వెవరు? నువ్వు నాకు అవసరం లేదు. నాకు విడాకులు ఇచ్చాయి. నా ఇష్టాన్ని కాదన్నాక మొగుడైతేంది వేరేటోడైతేంది. నువ్వు నాకు అవసరం లేదు గంతే. విడాకులు ఇచ్చాయి. ఈ చిన్న విషయానికి విడాకులు తీసుకుంటారానే? అవును. నా ఇజ్జత్ పోదానే? కులపోళ్ళు ఏమనుకుంటారు, మన పాలోళ్ళు ఏమనుకుంటారు, ఊరోళ్ళు ఏమనుకుంటారు? దండం పెడతాను బుజ్జి. నువ్వు నా బంగారానే, నువ్వంటే నాకు ప్రాణమే, నువ్వు నా పంచదారవే, నీ కాలు ముక్తనే. అది నీ నీకు బాగానే అవుతుంది ఊకుంటా అంటే చిన్నపిల్లవాని. నీ ఏదో పోనితీ అనుకుంటా అంటే, ఏదో చిన్నపిల్లవాడిని ఊకుంటా అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావే. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటావా? అన్నమంటుపా అన్నమంటుకో బట్టలు విడతావా కడుగుతావా ఏదో పోనీతి అనుకుంటే నన్ను ఏమనుకుంటాను అసలు? అవునే, నిన్ను ఎప్పుడన్నా ఒక దెబ్బ వేసినానే? ఎప్పుడన్నా పల్లెతి మాట అన్నానే? ఎందుకైనా మంచితనాన్ని చెత్తగంతనం తీసుకుంటాను? ఎవరు నేర్పుతాను ఈ బుద్ధులన్నీ? ఎవరు నేర్పుతాను?